స్టైల్ తో సరికొత్త డిజైన్స్ తో ఎస్కేటీ గోల్డెన్ డైమండ్స్ ఈ జూలై 5న నల్లగంటలో గొప్ప ప్రారంభం. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం అమ్మా. నమస్కారం అమ్మా. అమ్మ, మామూలుగా పితృదేవతలకు సంబంధించి అంటే చనిపోయిన వారికి సంబంధించి తర్పణాలు వదులుతూ ఉంటాం. కానీ ఇది విశేషంగా మగవారు మాత్రమే చేయాలి, ఆడవారు అసలు తర్పణాల కార్యక్రమాలు ఇలాంటి వాటి జోలికే వెళ్ళకూడదు అంటారు. కానీ మాతృగయలో మాత్రం ఆడవారు కూడా ఇలాంటి కార్యక్రమాలు చేయొచ్చు, చేస్తున్నారు ప్రస్తుతం కూడా అని చెప్పి విన్నాను. అది ఎంతవరకు వాస్తవం? ఇది వాస్తవమే. మొదట మీరు ఒక మాట చెప్పారే, మగవాళ్లే తర్పణాలు వదులుతారు, ఆడవాళ్ళు వదలరని. అది కూడా అన్ని చోట్ల నిజం కాదు. ఇప్పటికీ మన తెలుగు దేశాల్లోనే ఆ గోదావరి ప్రాంతంలో కొన్ని చోట్ల ఆడవారు కూడా వెళ్లి తర్పణాలు వదులుతారు. చనిపోయిన తర్వాత ధర్మోదకాలు అని చేసేటప్పుడు ఆడవాళ్ళు కూడా చేస్తారు. ఇప్పటికీ కొన్ని కులాల్లో అంటే వాళ్ళకి అలా వంశాచారంలాగా వచ్చింది. ఆడవాళ్ళు కూడా దహనం చేసేప్పుడు శ్మశానానికి వెళ్తారు. గమనించారా ఎప్పుడైనా? ఆడవాళ్ళు కూడా దహనం చేసేప్పుడు వెళ్తారు, వాళ్ళు కూడా అది విట్నెస్ చేస్తారు. అఫ్ కోర్స్ అక్కడ చేసేవాడు మగవాడు అయి ఉండొచ్చు, ఆ నిప్పు పెట్టే తల కొరివి పెట్టేవాళ్ళు మగవాళ్ళు అయి ఉండొచ్చు. విట్నెస్ చేస్తారు వీళ్ళందరూ కూడా. కొన్ని కులాల్లో అయితే అసలు ఆడవాళ్ళు శ్మశానాలకే రాకూడదు అనేటటువంటి నియమం ఉంది. ఇప్పుడు మా ఫ్యామిలీలో తల్లి తండ్రి ఉన్నవాడు శ్మశానానికి వెళ్ళడానికి పనికిరాడు. అవునా? అంటే పొరపాటున ఎవరి దగ్గరికైనా ఎవరైనా పోతే మనం ఒకసారి వెళ్ళాల్సి వస్తుంటుంది, బంధువుల్లో కానీ స్నేహితుల్లో కానీ. తండ్రి తల్లి బతికుండగా వీళ్ళు వెళ్ళకూడదు. అంటే ఎవరైనా కనీసం ఒకళ్ళైనా వెళ్ళిపోయి ఉంటే వెళ్ళేటటువంటి శ్మశాన సందర్శనం మొట్టమొదటిసారి తల్లికో తండ్రికో జరిగినప్పుడు మాత్రమే వెళ్ళాలి. అది నియమం. అలా అలా కుటుంబాన్ని బట్టి ఆచారాలు ఉంటాయి, ఎవరి ఆచారాలు వాళ్ళు పాటిస్తారు. ఆచారం అంటే ఆచరించేదే ఆచారం. ఏది మనం ఆచరిస్తూ పోతూ ఉంటామో అదే ఆచారం, అంతకు మించి ఇంకొక ఆచారం కాదు ఇది. ఇక్కడ భాగవతంలో తృతీయ స్కందంలో మనకి కపిల మహర్షి జననం, కపిలుడు అంటే సాక్షాత్తు విష్ణుమూర్తి అవతారం, ఆయన జననం అది కనిపిస్తుంది. దేవహూతిని కర్దముడికి ఇచ్చి వివాహం చేసినప్పుడు వాళ్ళకి ఆడపిల్లలు పుడతారు. ముందర 9 ఆడపిల్లలు పుడితే వాళ్ళందరినీ ఋషులకు ఇచ్చి వివాహం చేస్తారు. అంటే కన్యాదానం కూడా తప్పనిసరిగా ప్రతి వ్యక్తి జీవితంలో చేసుకుని ఉండాలి. మగపిల్లలే కావాలి అనుకోవటం కాదు. నాకు 2 మగపిల్లలు దేవుడిచ్చాడు, నేనేం చేయలేను. ఆ రోజుల్లో వీళ్ళే కావాలని ఏమి మేము ప్రయత్నాలు చేయాల, పుట్టింది వాళ్ళే. కానీ ఆ ఆడపిల్లలకి 9 మందికి కన్యాదానం చేస్తారు వీళ్ళిద్దరు, దేవహూతి కర్దముడు. చేశాక కపిలుడు కొడుకు కూడా పుడతాడు. ఈ కపిలుడికి కూడా చేయాల్సినటువంటి ఉపనయనాది కార్యక్రమాలన్నీ చేశారు. చేశాక వీళ్ళందరూ తపస్సులు, ప్రజాపతి, కర్దముడు ప్రజాపతి. వీళ్ళందరికీ అయ్యాక కర్దముడు ఏం చేశాడు, మరి నేను కావాలని మీ నాన్నగారు వచ్చి నేను పెళ్లి చేసుకోమని అడిగితే నేను నా తపస్సును పక్కన పెట్టి నిన్ను పెళ్లి చేసుకుని మళ్ళీ సంసారంలోకి వచ్చి నీకు అన్ని సుఖోపభోగాలన్నీ, కర్దముడు తన శక్తితో తపశ్శక్తితో కదిలేటటువంటి ఒక విమానాన్ని, ఒక పెద్ద పురాన్ని సృష్టిస్తాడు. దాంట్లో సమస్తం ఉంటాయి. చాలా కాలం ఈవిడ కర్దముడికి దేవహూతి సహాయం, అంటే తపస్సులో ఈయన సాయం చేసింది. నీకు సేవ చేసి చేసి నేను నీరసించిపోయాను, ఇప్పుడు నా శరీరం సంసారానికి సిద్ధంగా లేదు, నాకు బోల్లెడు ముందర శక్తి కావాలి, దానికి చక్కగా కావాల్సినటువంటి నగలు నాణ్యాలు పట్టు చీరలు అన్నీ కావాలి నాకు. అవన్నీ ఉంటే చక్కగా అప్పుడు మనకి సుఖం మీద ఆశ మడుతుంది, మనసు వెళ్తుంది, కనుక అలా కావాలన్నది. అనేసరికి అవన్నీ తన శక్తితో సృష్టించి 10 మంది పిల్లల్ని కన్నాడు. కన్నాక ఆయనంతా అయిపోయింది కదా, ఇవన్నీ అయిపోయాక నేను వెళ్ళిపోతాను, నీకు ఈ పురం ఇదంతా ఇలాగే ఉంది కదా, చక్కగా హాయిగా నువ్వు ఇక్కడ ఉండమన్నాడు భార్య. నేను తపస్సుకు వెళ్ళిపోతున్నాను అన్నాడు, ఆయన వెళ్ళిపోయాడు. కపిలుడు కూడా వచ్చి, అమ్మ నేను అసలు సంసారం చేయడానికి పుట్టలేదు, నేను మహర్షిని, నేను తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోతాను, నేను సాక్షాత్తు నారాయణ స్వరూపం, నేను వెళ్ళిపోతానన్నాడు. అని అతను అతను వెళ్ళిపోయి సిద్ధపూర్లో తపస్సు చేసుకుంటున్నాడు, బిందు సరోవరం దగ్గర. ఈ బిందు సరోవరం దగ్గర భక్తులు తపస్సు చేసుకుంటుంటే చూసి మహావిష్ణువుకి మహదానందం కలిగి కళ్ళ నుంచి ఆనందాశ్రువులు రాలేట. హర్ష బిందు రాలితే ఆ హర్ష బిందువులు వచ్చిన దాంతో ఏర్పడినటువంటి సరోవరాన్ని బిందు సరోవరం అంటారు. ఇప్పటికీ ఉంది, అయితే ఎండిపోయి కొంచెమే ఉంది ఇప్పుడు. ఆ హర్ష బిందు సరోవరం అది ఉంది. అక్కడికి వెళ్ళి కపిలుడు తపస్సు చేసుకుంటున్నాడు. తపస్సు చేసుకుంటుంటే దేవహూతి, ఏమిటో నన్ను మా నాన్న తీసుకొచ్చాడు, ఎవరికో ఇచ్చి పెళ్లి చేశాడు, వాళ్ళతో పిల్లల్ని కన్నాను, సంసారం చేశాను, కొడుకు పుట్టాడు, కూతుళ్ళకు పెళ్లి చేశాను, వాళ్ళని పంపించేశాను, మరి కొడుకు పుడితేను వీడు తపస్సుకొని వెళ్ళిపోయాడు, ఇప్పుడు నా సంగతి ఏంటి? స్త్రీ అడిగింది. ఆవిడ స్త్రీకి సంకేతం, నా సంగతి ఏంటి? వీళ్ళందరికీ నా ముక్తి మోక్షం నాకు రావద్దు? అంతేగా.
నీకు పిల్లల్ని కనటమే నీకు ముక్తి అంటే కనీసాన్ని అయిపోయింది, ఇప్పుడు నాకేంటి ఉమ్, అని అడిగింది. అనేసరికి ఆ కపిలుడి దగ్గరికి వెళ్ళింది. ఉమ్, వెళ్ళి, నా కొడుకు నువ్వు, తల్లిని చివరిదాకా చూడాల్సిన బాధ్యత కొడుకుది కదా, అవును. మరి నాకేం చేస్తావో చెప్పమని అడిగింది. అప్పుడు ఉమ్, తల్లిని కూర్చోబెట్టి, దేవహూతిని కూర్చోబెట్టి కపిలుడు ఉమ్, మొత్తం సాంఖ్య శాస్త్రం అంతా బోధించాడు. ఓకే. సాంఖ్యం అంటే ఆత్మబోధ. ఆహా. ఆయన చెప్పిన సాంఖ్య శాస్త్రాన్నే సాంఖ్యయోగంగా కృష్ణుడు చెప్పాడు భగవద్గీతలో, ఆత్మబోధలో శంకరుడు, అందరూ రాశారుగా ఆత్మబోధ. కనుక ఇవన్నీ వచ్చినాయి. ఉమ్, వ్యాసుడు రాసిన మహాభాగవతంలో, శ్రీమద్ మహాభాగవతంలో తృతీయ స్కంధంలో ఈ వివరాలన్నీ ఉంటాయి. ఓ, అసలు ఆత్మకి ముక్తి ఎట్లాగా, ఆత్మని ఎట్లా మనం లిబరేట్ చేయాలి అనేటటువంటిదంతా, ఏం చేయాలి, ఎట్లా చేయాలి అనేదంతా కపిలుడు వాళ్ళ అమ్మకి బోధించాడు. బోధించి, అమ్మ ఇది ఇది సిద్ధినిచ్చింది కనుక నీకు దీన్ని సిద్ధపూర్ అంటాం ఇప్పటి నుంచి. ఉమ్, అది బిందు సరోవరం, ఇది సిద్ధపూరు. నీకు ఇక్కడ మోక్షం వస్తుంది. నువ్వు ఇక్కడ తపస్సు చేసుకుంటుంటే నీకు అయిపోతుంది అంత. నీకు ఆయుష్ ఉండన్నాళ్ళు చేసుకోవాలిగా, అవును. అది అయిపోయాక నువ్వు అయిపోతావు అని ఆయన మళ్ళీ అక్కడి నుంచి పాతాళానికి వెళ్ళిపోయి, ఉమ్, మళ్ళీ తర్వాత మనకి ఈ సగరుడి పిల్లలందరినీ భస్మం చేశాడని ఉంది కదా, అక్కడికి వెళ్ళిపోయి అక్కడ తపస్సు చేసుకుంటూ ఉండిపోయాడు ఆయన. ఓకే. అది జరిగింది. ఇక్కడ ఈవిడికి, ఈ దేవహూతి అక్కడే ఉండిపోయి తపస్సు చేసుకుంటూ చక్కగా పూర్తిగా ఆవిడకి అసలు ఏది ఏది ఉన్నది ఏది లేదు అనేది తెలిసిపోయింది. అంటే ఏది సత్యం ఏది మిథ్య అనేది తెలిసిపోయింది. తెలిసిపోయి అక్కడ కూర్చుని ఆవిడ తపస్సు చేసుకుంటూ ఉండిపోయి, అలాగే ఆవిడకి ముక్తి మోక్షం వచ్చేసినాయి. ఉమ్, ఉమ్, అటువంటి ప్రదేశం కనుక తల్లులకి మోక్షం ఇచ్చిన ప్రదేశం ఓకే. కనుక ఇప్పుడు అక్కడికి వెళ్ళిన వాళ్ళు ప్రతి వాళ్ళు తల్లికి తర్పణాలు విదలటం, తల్లికి ఆ క్షేత్ర విధి ప్రకారం పిండ ప్రదానాలన్నీ చేసి, మనం తద్దినం పెట్టడం అంటాం చూడండి, అలాంటివన్నీ చేయటం అక్కడ పద్ధతి. ఉమ్, అక్కడ ఉన్న ఒక ప్రత్యేకత ఏంటంటే, ఆడవాళ్ళు కూడా పెట్టచ్చు. మామూలుగా ఇంట్లో పిండ ప్రదానాలు ఆడవాళ్ళు చేయండి ఎక్కడ చేయట్లా, చెయ్యొచ్చును. ఎప్పుడు ఆ పక్కన ఎవరు మగవాళ్ళు లేకపోతే చేయొచ్చు. అంటే Okay. తండ్రి లేకపోతే, భర్త లేకపోతే, అన్నదమ్ములు లేకపోతే, కొడుకు లేకపోతే, మనవళ్ళు లేకపోతే, ఓ, ఇంతమంది అసలు లేరు మనకి, ఏకగా ఉంది, ఆవిడ చేయొచ్చు అక్కడ. ఉమ్, ఉమ్, ఆవిడ ఎక్కడన్నా చేయొచ్చు, ఇంట్లో అయినా చేయొచ్చు, ఎక్కడన్నా చేయొచ్చు. ఓకే. అది ఆ ధర్మం. తప్పనిసరిగా భర్త పెట్టాలి. అలాగే అక్కడ ఆ పక్కన ఎవరు లేకపోతే సీతాదేవి దశరథుడికి పెట్టింది అని మనకి గైలో కనిపిస్తుంది. అవును, అవును, రాముడు లేడు, లక్ష్మణుడు లేడు, ఎవరు లేరు అక్కడ. అవును. ఇప్పుడు ఒక్కడితే ఉంది. దశరథుడు వచ్చి టైం అయిపోయింది, నేను వెళ్ళి వెళ్ళిపోతున్నా పెట్టమన్నాడు. ఉమ్, అనేసరికి అక్కడ ఏమీ లేకపోతే ఏదో ఒకటి పెట్టాలి. ఇసుక తీసి ఒక పిండంలాగా తయారు చేసి అక్కడ పెట్టి, ఇదే నీ పిండం అంది. ఉమ్, అంతే. అలాంటివి కూడా మనకు ఉన్నాయి. అంటే వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి ఏదో ఒకటి మనకి చేతనైంది, మన దగ్గర ఉన్నది ఇవ్వాలి. ఉమ్, తృప్తిగా పూర్తిగా మనం కూడా పూర్తి ఇష్టంతో ఇవ్వాలి. అదే. అలాగే అక్కడ ఆడపిల్లలు కూడా వాళ్ళ వాళ్ళ తల్లులకి, తల్లు అంటే తల్లి ఒక్కతే కదగా, ఎంతో మంది తల్లులు ఉన్నారుగా మనకి, తరతరాలుగా తల్లులు ఉన్నారు. మనల్ని పెంచిన మేనత్తలు తల్లులు గారా, పిన్నమ్మలు పెద్దమ్మలు వీళ్ళందరూ ఉన్నారు కదా. అక్కలు, ఒక్కసారి అక్కలు కూడా తల్లుల్లానే పెంచుతారుగా. అవును. అక్కలు వీళ్ళందరూ తల్లులు కాదు. వీళ్ళందరికీ కూడా తలుచుకుంటూ ఉమ్, అక్కడ మనం ఈ పిండాలు వేయచ్చమ్మా. 21 పిండాలు ప్రత్యేకంగా అక్కడ మాతృపంచకం అని శంకరాచార్యుడు రాశాడు. శంకరాచార్యుడు కాదు, ఇదంతా కూడా భాగవతంలోదే. ఓకే. తల్లి కడుపులో ఉన్నప్పుడు పిల్లల కోసం ఎంతెంత కష్టపడుతుందో ఒక్కొక్క కష్టాన్ని చెప్పుకుంటూ, అమ్మా నిన్నంత కష్టపెట్టాను, ఇదిగో నీకు పిండం. కడుపుతో ఉన్నప్పటి నుంచి ఇష్టం వచ్చింది తినటానికి వీల్లేదా? ఉమ్, పాలు ఇస్తున్నప్పటి నుంచి ఇష్టం వచ్చింది తినటానికి వీల్లేదా? ఆ అవును. పిల్లలకి అంతా అయిందాక ఇష్టం వచ్చింది తాగటానికి వీల్లేదా? అవును. ఇష్టం వచ్చినట్టుగా పడుకోవటానికి వీల్లేదా? ఒకవైపు ఒత్తిగిలు పడుకుంటే ఇక్కడ పిల్లడు ఉన్నాడు నలిగిపోతాడేమో, అలాగని పిల్లడికి వ్యతిరేకంగా కూడా పడుకోకూడదని శాస్త్రం. అవును, వాడు చూస్తూ పడుకోవాలి ఏమవుతుందా అని. అవును, ఇది మామూలుగా ప్రాక్టికల్ కూడా అది. అంతే. కనుక అసలు ఏం చేయటానికి వాళ్ళకి ఇష్టం వచ్చిన బట్టలు వేసుకోవటానికి వీల్లేదు. ఆ సమయంలో లూజుగా ఉండే బట్టలు వేసుకోవాలి. ఇన్ని రకాలుగా నిద్రలు ఉండవు. అవును. వాళ్ళ మలమూత్రాలన్నీ ఎత్తి పెంచింది. అవునా? ఒక్కొక్క వాళ్ళని మనం తల్లికి ఈ కష్టం నీకు నేను పెట్టా కదమ్మా, అందుకని ఇగో నీకు ఇక్కడ పిండం, ఈ కష్టం నీకు ఒక్కొక్కటి చెప్పుతూ ఉంటే, అంటే తల్లులు ఎంత కష్టపడితే తర్వాత తరం పిల్లలు బయటకు వస్తారనేది తెలుస్తుంది. అవును. వాళ్ళకి ఎన్ని రకాలుగా వాళ్ళు వాళ్ళ వాళ్ళ సౌకర్యాలని తగ్గించుకుంటే ఉమ్, తర్వాత జనరేషన్ వస్తుంది అనేది తెలుస్తుంది. అటువంటి తల్లికి, అందుకే ఎప్పుడూ కూడా మనం పూజించేప్పుడు మాతృదేవో భవ, తల్లికే ఫస్ట్ పీట, ఉమ్, ఉమ్, తర్వాతే పితృదేవో భవ. అవును. అందరూ తండ్రి ఎడకబడిపోయాడు అని ఈ మధ్య కొత్తగా కవితలు కూడా రాస్తున్నారు. కానీ ఎవరు తక్కువ ఎక్కువ అని కాదు, ఎక్కువ కష్టపడి అసలు తల్లి లేకపోతే వీడు భూమి మీదకే రాడు. ఉమ్, ఉమ్, అందుకని మాతృదేవో భవ, తర్వాత పితృదేవో భవ, తర్వాత బుద్ధినిచ్చాడుగా ఆచార్య దేవో భవ. ఇవి వచ్చాయి మనకి. కనుక ఈ రకంగా
ఈ తల్లికి అక్కడ మనం పిండాది కార్యక్రమాలు చేసి అవన్నీ అక్కడ పాదం ఒకటి ఉంటుంది, ఆ పాదాన్ని చూపించి ఆవుకు పెట్టడం, అవన్నీ కూడా చేస్తాం మనం. అక్కడ అశ్వత్థ చెట్టు కిందే అదంతా జరిగిందని కనుక ఒక అశ్వత్థ చెట్టు కింద నమస్కారాలు, ప్రదక్షిణలు. పరశురాముడు కూడా స్వయంగా తన తల్లి రేణుకాదేవికి అక్కడ తదినం పెట్టాడమ్మా. అటువంటి ప్రాంతం అది సిద్ధిపూర్ అనేది. ఇది గుజరాత్ లో ఉన్నది. గుజరాత్ లో అహ్మదాబాద్ నుంచి ఒక 2.5-3 గంటల ప్రయాణం కార్లో. కొంచెం దూరంగా ఉంది కనుక సొంత కారు వేసుకెళ్తే తప్పితే, అంటే క్యాబ్ లాంటిది వేసుకెళ్తే తప్పితే అంత సౌకర్యాలు లేవు అక్కడ. ఎందుకంటే బస్సులు అవి ఎలా తిరుగుతాయో, ఇంత దూరం నుంచి మనం వెళ్ళే వాళ్ళకి అవన్నీ తెలియవు. అక్కడ ఆ పూజారులు చాలా మందే ఉన్నారు. మనం నెట్లో సెర్చ్ చేసిన ఎవరో పూజారి నెంబర్ దొరికేస్తుంది. వాళ్ళ దగ్గర కూడా వాళ్ళు ఒక్కొక్కటి 2-3 రూములు కన్స్ట్రక్ట్ చేసి వచ్చిన వాళ్ళకి ఇస్తున్నారు. అక్కడ ఇది తప్పకుండా చేస్తే తల్లికి రుణం తీర్చుకున్నట్టు. మా అమ్మగారికి, మా తల్లులందరికీ నేను పెట్టాను. నా పక్కనే మా వారు కూర్చుని వాళ్ళ తల్లులందరికీ ఆయన పెట్టారు. తల్లులే కాదు, తండ్రికి కూడా పెడతాం అక్కడ. అలాగే తండ్రిని వదిలేస్తామని కాదు, తండ్రి, తాత, ముత్తాత వీళ్ళందరూ కూడా పెడతాం. కానీ తల్లి ప్రధానం. మిగిలిన చోట విష్ణుగయ్య, పాదగయ్య అంటాం బీహార్లో. అక్కడ తండ్రికి పెట్టాక తల్లికి పెడతాం, ఇక్కడ తల్లికి పెట్టాక తండ్రికి పెడతాం. అది ఫస్ట్ ప్రయారిటీ ఒక్కటి మారుతుంది ప్లేస్ ని బట్టి. అలా చక్కగా మా చేతులతో మేమే, అంటే రుణం, తల్లి రుణం, తండ్రి రుణం ఎప్పటికీ తీరనివి. కొంతవరకు తీర్చుకోవటం, తీర్చుకున్నాం అన్న తృప్తి చాలా చాలా తృప్తిగా ఉంటుంది చేశాక. అది ఈ ప్లేస్ ప్రత్యేకత. సిద్ధిపూర్ అంటారు దాన్ని. అహ్మదాబాద్ నుంచి ఒక 3 గంటల దూరంలో, 2.5-3 గంటల దూరంలో మనకి ఉంటుంది ఇది. అక్కడ చక్కగా అక్కడే స్నానాలు అవి చేయొచ్చు. అక్కడ వాళ్ళు రూమ్లు ఏవో ఇస్తారు, ఆ రూములు తీసుకుని అక్కడ కూడా ఉండొచ్చు. ఎవరింట్లో చేస్తున్నామో వాళ్ళే మనకి భోజనం కూడా పెడతారు ఆ రోజు. అంటే తదినం పెట్టాక పూజ చేసిన చోటే భోజనం కూడా చేయాలి, అదొక నియమం. అలాంటి ఏర్పాటు కూడా ఉంది అక్కడ. ఆ పూజారి చేస్తారు. అవన్నీ కలిపే ప్యాకేజ్ ఏదో ఉంటుంది. మేము వెళ్ళిన ప్యాకేజ్ లో ఉన్నటువంటి ఆయన ఎలా చెప్పారంటే, అమ్మ ప్యాకేజ్ అనేది మీ శక్తిని అనుసారం, మీరు 500 ఇచ్చినా చేస్తా, 5,000 ఇచ్చినా చేస్తా, అదే పూజ చేస్తా. మరి పేదవాళ్ళు కూడా వస్తారు కదమ్మా నేను పెట్టాలంటే, వాళ్ళకి 500 శక్తి అయితే వాడు 500 పెడతాడు. 5,000 శక్తి అయితే 5,000 పెడతాడు, 50,000 శక్తి అయితే 50,000 పెడతాడు, వాళ్ళ శక్తి అనుసారం. అంటే అలాంటి వాళ్ళు కూడా ఇంకా ఉన్నటువంటి భూమి సిద్ధిపూర్. అది సంతోషం అమ్మా, చాలా మంచి ప్లేస్ గురించి వివరించారు. నిజంగా అందరూ ఒకసారి వెళ్ళి తల్లి రుణం తీర్చుకుంటే బాగుంటుందని ఆశ. అవును, అందరికి ఉంటాయి కదా, ఉంటాయి 5 రుణాలు ఉంటాయి. మనిషి అంటూ పుట్టాక మన సనాతన ధర్మంలో 5 రుణాలు ఉంటాయి. మాతృ రుణం అంటే దీన్నే పితృ రుణం అన్నాను, మాతృ రుణం అను, తల్లిదండ్రుల రుణం అనమాట. రుణం, ఋషి రుణం, దేవ రుణం, మనుష్య రుణం, భూత రుణం. తోటి మనుషులు లేకపోతే బతుకుతున్నామా? తోటి భూతాలు ఎన్నో మనకు ఎన్నో చేయకపోతేనే బతికేస్తున్నామా? భూమి లోపల వానపాము తవ్వాకేగా బియ్యం వస్తున్నాయి. అంతేగా, ఎవరో ఒక రైతు పండించాకేగా మనం తింటున్నాం. మనం పండించకపోలేకపోతున్నాం కదా. ఋషి ఏదో జ్ఞానం ఇస్తేనా మనం కొంచెం ఉండి తెలివితేటలుండి ఉద్యోగాలు చేసుకున్నాం, చదువుకున్నాం, ఏదో చేసుకుని బతుకుతున్నాం. దేవతలన్నీ మనకి శక్తులు ఇస్తేనే కదా మనం ఉన్నాం. తల్లి తండ్రి పుట్టిస్తేనే కదా పుట్టాం. కనుక ఈ 5 రుణాలు జీవితంలో ప్రతి వారికి పుడుతూనే వస్తాయి. మనం తీర్చుకోవాల్సిందే, అంతే. ఎంత తీర్చుకుంటే అంత. అది. ధన్యవాదాలమ్మా. తవ్వండి, తవ్వుతూనే శివలింగం. సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి